నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రలోభాలకు తావు లేకుండా పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యం. డబ్బు మద్యం ప్రవాహంపై ప్రత్యేక దృష్టి సారించామన్న ఈసీ. తెలంగాణలో మహోన్నతమైన శ్వేత విప్లవం రావాలి. రావిర్యాలలో మెగా డైరీ ప్రారంభోత్సవంలో కేటీఆర్ ఉద్ఘాటన. గవర్నర్ను అడ్డుపెట్టుకుని భాజపా రాజకీయం చేస్తోందన్న హరీష్ రావు. వెనుకబడిన వర్గాలకు ఎమ్మెల్సీ ఇస్తే తిరస్కరించారని విమర్శలు. సీఎం కుటుంబం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి. గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్రం సహకరించడం లేదని విమర్శలు. వరదలతో విలవిలలాడుతున్న సిక్కిం. 14కు చేరిన మృతులు. సహాయక చర్యలకు వెళ్లి నిజామాబాద్కు చెందిన జవాన్ వీరమరణం. సాహిత్యంలో నోబెల్కు ఎంపికైన నార్వే రచయిత జాన్ ఫోసె. స్ఫూర్తిని కొనియాడుతూ రాయల్ స్వీడిష్ పురస్కారం. ప్రలోభాలకు తావు లేకుండా స్వేచ్ఛగా పారదర్శకంగా రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగేలా చిత్తశుద్దితో పనిచేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఖచ్చితంగా వ్యవహరించాలని ఆదేశించిన ఈసీ సమర్థంగా పనిచేయని పక్షంలో తాము చేయిస్తామని వ్యాఖ్యానించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై 3 రోజుల పాటు వరుసగా సమావేశాలు జరిపిన బృందం అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించి షెడ్యూల్పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలను కోరింది. శాసనసభ ఎన్నికల సన్నద్దతలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం 3 రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసింది. రాజకీయ పార్టీలు, అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఈసీ బృందం ఎన్నికల ఏర్పాట్లు, ప్రణాళికలను ఆరా తీసింది. ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని, కేంద్ర బలగాలు మోహరించాలని, ఎన్నికల వ్యయం పెంచాలని, వెబ్కాస్టింగ్ చేయాలని, సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచాలని రాజకీయ పార్టీలు కోరినట్లు ఈసీ తెలిపింది. ఓటర్ల జాబితాకు సంబంధించి పూర్తి పారదర్శకంగా వ్యవహరించామని, తొలగింపులు పూర్తి పద్ధతి ప్రకారమే చేసినట్లు వివరించింది. మొత్తం 3,17,00,000కు పైగా ఓటర్లకు 35,356 పోలింగ్ కేంద్రాలున్నాయని, సగటున ఒక్కో కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. తొలిసారిగా 80 ఏళ్లు పైబడిన 4,43,000 మందితో పాటు 5 లక్షలకు పైగా దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 12D ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చే ఆసక్తి ఉంటే ఉచితంగా రవాణా సౌకర్యం ఉంటుందని చెప్పారు. Election Commission is fully committed, without any doubt, to deliver free, fair, transparent and inducement-free elections to all our voters in Telangana to participate in the forthcoming elections. In the festival of democracy, it is our earnest request to all of them to come to the booth and celebrate the festival of democracy. All polling stations will have minimum facilities of toilet, drinking water, signage, ramp, and also the volunteers for helping the persons with disability. First time in Telangana, there would be a facility available to all our senior citizens who are 4.43 lakhs, 80 plus, to vote from the comfort of their home if they so want. Similarly, the persons with disabilities can also vote from home, those who have 40% and plus disability. Again, request to everybody to please come and vote. ఎన్నికల్లో డబ్బు, మద్యం, కానుకల పేరిట ప్రలోభాల పర్వంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు ఈసీ తెలిపింది. సరిహద్దుల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 148 చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, వాటిని సీసీటీవీలతో అనుసంధానించనున్నట్లు పేర్కొంది. డబ్బు, ప్రలోభాల విషయంలో ఈసారి ఖచ్చిత చర్యలు తీసుకుంటామని, స్వాధీనం చేసుకున్న మొత్తానికి సంబంధించి ప్రతివారం నివేదికలు పరిశీలిస్తామని తెలిపింది. ప్రలోభాలకు సంబంధించి కింగ్ పిన్స్ ను గుర్తించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. ఆన్లైన్లో నగదు బదిలీలపై నిఘా ఉంటుందని, హెలీప్యాడ్స్, విమానాశ్రయాల్లోనూ ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రత్యేక విమానాలు, కార్గోలపై కూడా పూర్తిస్థాయి నిఘా ఉంటుందన్న ఈసీ నిర్ణీత సమయం తర్వాత డబ్బు తరలించే వాహనాలు అనుమతించరాదని ఎస్ఎల్బీసీని ఆదేశించినట్లు తెలిపింది. అధికారులు పటిష్టంగా పనిచేస్తారని నమ్ముతున్నామన్న ఆయన, ఒకవేళ పని చేయకపోతే వారితో సమర్థంగా పని చేయిస్తామని వ్యాఖ్యానించారు. డబ్బులు పంచేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. Very, very loud and clear message was given to each one of them to act very strictly against the use of money power during elections. They were directed to almost drive the inflow and distribution of liquor,
cash freebies and trucks. And not that they take action only against small peddlers. They have been asked to identify kingpins of each malpractice. Whosoever is big involved in liquor or drugs or this, they must identify. 48 checkposts which I mentioned would all be now be having CCTV coverage, which is to be looked at the control room. What is happening? ఎన్నికల నిర్వహణలో సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల వివరాలు తెలుసుకునేందుకు ఓటర్ హెల్ప్ లైన్, అభ్యర్థుల కోసం సువిధ, అభ్యర్థుల గురించి ఓటరు తెలుసుకునేందుకు కేవైసీ, ఫిర్యాదుల కోసం సి-విజిల్ యాప్లను ఉపయోగించుకోవాలని సూచించారు. సి-విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోగా చర్యలు ఉంటాయని చెప్పారు. అభ్యర్థులు నేర చరిత్రను పత్రికలు, టీవీల్లో ప్రకటించాలని, రాజకీయ పార్టీలు కూడా పత్రికలు, పార్టీ వెబ్సైట్ల ద్వారా వెల్లడించాల్సిందేనని స్పష్టం చేశారు. The C-Vigil mobile application, it is extremely useful for us and we request your help in popularizing this to curb the use of money power or any freebies. Please download this app. On this app, you can just take a direct photo of anything which is wrong happening anywhere. If a voter or a candidate or anybody, any citizen, take a photo or write a few sentences, post it. So what does it do? In 100 minutes, we will verify your complaint and convey to you what had happened. Was it true? Was it not true? What action we have taken? So to the citizens of Telangana, please popularize this in the interest of democracy and in the interest of all of us. తప్పుడు అఫిడవిట్ల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామని, అభ్యర్థుల పూర్తి అఫిడవిట్లను వెబ్సైట్లో పొందుపరుస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు సమీక్షించుకుని ఎన్నికల షెడ్యూల్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కుకట్పల్లి ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గతంలో కేవలం 3 హాస్పిటల్స్ ఉండేది, దవాఖానాలు ఉండేది పేదల కోసం. ఒకటి ఉస్మానియా, రెండవది గాంధీ, మూడవది నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 4 కొత్త హాస్పిటళ్లు టిమ్స్ పేరిట, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట, అల్వాలలో 1000 పడకలతో, గడ్డి అన్నారంలో 1000 పడకలతో, సనత్ నగర్లో 1000 పడకలతో, గచ్చిబౌలిలో మరొక 1000 పడకలతో 4 కొత్తగా నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. నిమ్స్ హాస్పిటల్ని కూడా విస్తరించుకుంటా ఉన్నాం. మరొక 2000 పడకలు యాడ్ చేస్తా ఉన్నాం. అంటే దాదాపు గతంలో ఉన్న కెపాసిటీతో పోలిస్తే ఈరోజు బ్రహ్మాండంగా రెట్టింపు కంటే ఎక్కువ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ పేదవాడికి, బస్తీలో ఉండే పేదవాళ్ళకి సుస్థి చేస్తే ఎక్కడికో పోయే అవసరం లేదు. ప్రతి గల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం, అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టుకున్నాం. పేదలకి కడుపు నిండా భోజనం, ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా బ్రహ్మాండంగా బస్తీ దవాఖానా పెట్టి వారిని బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నాం. దాంతోపాటు వరదలు వస్తున్నాయి, దానివల్ల విపరీతమైన నీళ్లు వస్తున్నాయంటే ఎస్ఆర్డిపి ఎట్లా అయితే ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి పెట్టుకున్నామో, ఎస్ఆర్డిపి ఎట్లా అయితే అండర్ పాస్లు కట్టుకోవడానికి పెట్టుకున్నామో, అదే పద్ధతుల్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి 1000 కోట్లతో తీసుకున్నాం. ఆ 1000 కోట్ల పనులు చేసుకున్నాం. రెండవ విడత కూడా 5000 కోట్లతో అతి తొందరలోనే మంజూరు చేసి వాటి పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హైదరాబాద్ని కాపాడుకుంటేనే, ఇక్కడ శాంతి భద్రతలు కాపాడుకుంటేనే మనందరికీ ఉపాధి దొరికేది, ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండేది. అందుకే హైదరాబాద్ మీద కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండే మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, ఇక్కడ ఉండే కరెంటు సమస్య కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అన్నిటినీ కూడా సక్రమంగా వచ్చే తరాల కోసం. హైదరాబాద్కి చిన్న నొక్కుబడ్డా, హైదరాబాద్ మీద చిన్న ఈగ వాలినా మనందరికీ నష్టం జరుగుతుంది. అల్టిమేట్గా అందరం నష్టపోతాం. ఇవాళ పుట్టకూటి కోసం హైదరాబాద్కి రోజు లక్షల మంది వస్తూ ఉంటారు, తెలంగాణ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా. అట్లాంటి వారందరినీ కూడా కాపాడుకోవాలి అంటే హైదరాబాద్లో ఎక్కడ కూడా చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా షీ టీంలు పెట్టుకున్నాం, బ్రహ్మాండమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం. ఇవాళ హైదరాబాద్కే కొత్త వన్నే, కొత్త అందం కూడా ఈ నిర్మాణాల వల్ల వచ్చింది. మీరు చూసే ఉంటారు, ఈ మధ్యకాలంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 కూడా బ్రహ్మాండమైన విగ్రహాన్ని కూడా మనం హుసేన్ సాగర్ ఒడ్డున బ్రహ్మాండంగా పెట్టుకున్నాం. మన సచివాలయం, కొత్తగా నిర్మించుకున్న సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టుకున్నాం. అమరుల స్మారకాన్ని నిర్మించుకున్నాం. హైదరాబాద్కి కొత్త సుబగులు, కొత్త అందాలు అద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ అందరితో నేను కోరేది ఒకటే, కుకట్పల్లి ఎమ్మెల్యే గారు ఏమేం చేశారు అంటే దాదాపు 933 కోట్ల 28 లక్షల రూపాయలతో
మంచినీళ్లు కానీ, ఇండ్లు కానీ, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ, జంక్షన్ల ఇంప్రూవ్మెంట్లు కానీ, ఇప్పుడే ఐడియల్ చెరువు ఇనాగరేట్ చేసి వచ్చినాం. కొత్త 600 మీటర్ల బండ్లో చక్కగా సుందరీకరణ చేస్తే దాన్ని కూడా ఇప్పుడే ఇనాగరేట్ చేసినాం. మిగతా 1.6 కిలోమీటర్ బండ్ని కూడా టేకప్ చేయమని చెప్పి ఇప్పుడే అధికారులకు చెప్పి నేను మరీ వచ్చినాను. ఇంకా చెరువులు బాగా చేసుకోవాలి, లింక్ రోడ్లు కొత్తగా నిర్మాణం చేయాలి, కొన్ని చేసినాం, ఇంకా కొన్ని చేయాలి, ఇంకా కొన్ని ఆర్ఓబీల నిర్మాణం చేయాలి, కొన్ని గ్రేవ్ యార్డ్స్ చేసుకున్నాం, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్. పేదలు ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే మీరు మళ్ళీ ప్రైవేట్ ఫంక్షన్ హాల్కి పోయే అవసరం లేకుండా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టుకున్నాం. మోడల్ మార్కెట్లు కట్టుకున్నాం, ఫిష్ మార్కెట్లు కట్టుకున్నాం, యానిమల్ షెల్టర్లు కూడా కట్టుకున్నాం. వీధి కుక్కలను కూడా తీసుకెళ్లి వాటికి కూడా స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయించి మరి మన పిల్లల్ని కరవకుండా వాటి జనాభాను కూడా మానవీయంగా నియంత్రించడం కోసం యానిమల్ షెల్టర్లు కూడా కడతా ఉన్నాం. బస్తీ దవాఖానాలు, పార్కులు, ప్లే గ్రౌండ్లు, ఎల్ఈడి లైట్లు మొత్తం హైదరాబాద్లో ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఈ గ్రౌండ్ ఏదైతే మనం కూర్చొని ఉన్నామో, ఒకసారి నేను ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏదో కార్యక్రమానికి వచ్చినాం కేపీహెచ్బిలో. వస్తే ఎమ్మెల్యే గారు నేనే అడిగినా, అన్న ఈ 3 ఎకరాల స్థలం ఏంది, ఎందుకు నిరుపయోగంగా ఉంది అంటే, దీన్ని వెంటనే మనం తీసుకోవచ్చు, మీరు అధికారులకు చెప్పండి, చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి, దీన్ని కనుక మనం తీసుకుంటే ఈ ప్రాంతానికే సుందరమైన ఒక పార్కు తయారు చేయొచ్చు అన్నారు. ఇప్పుడే శ్రీనివాసరావు గారు చూపెడతా ఉన్నారు. అన్న 9.5 కోట్ల రూపాయలు ఇవ్వండి, కొంత ఖర్చు ఎక్కువ అనిపించినా ఈ ప్రాంతం మొత్తానికే అందం తెచ్చి కేపీహెచ్బిఏ కొత్తగా కనబడుతుందన్న అంటే వెంటనే మంజూరు చేసి వారికి ఇప్పుడే చెప్పాను. 9.5 కోట్ల రూపాయలు ఇదే ప్రాంతంలో ఒక అద్భుతమైన అధునాతనమైన పార్కు నిర్మాణానికి కూడా వెంటనే డబ్బులు కేటాయిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో మహోన్నతమైన శ్వేత విప్లవం రావాలని పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. సహచర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దేశంలోనే అత్యాధునిక ఆటోమేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నిర్మించిన విజయ మెగా డైరీని కేటీఆర్ ప్రారంభించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్ల రూపాయలతో ఈ మెగా డైరీ ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. రోజుకు 1,00,000 లీటర్ల టెట్రా బ్రిక్ పాల ఉత్పత్తి చేసేలా మిషనరీ ఏర్పాటు చేశామన్నారు. పాడి రైతులకు తమ ప్రభుత్వం లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకం ఇస్తోందని తెలిపారు. ఈ 9 ఏళ్లలో 350 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇచ్చిందన్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గొప్పగా చెప్పారని, కానీ కేంద్రం పెంచిన డీజిల్ ధరలతో రైతుల ఖర్చు రెట్టింపు అయ్యిందని కేటీఆర్ విమర్శించారు. స్టాఫ్ నర్సులను నర్సింగ్ ఆఫీసర్లుగా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సిద్దిపేటలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని హరీష్ ప్రారంభించారు. అపోలో, యశోద వంటి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. దాదాపు 100 ఐసీయూ పడకలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఎమర్జెన్సీ పడకలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. 15 కోట్ల రూపాయలతో చేపట్టే క్యాన్సర్ బ్లాక్ కు శంకుస్థాపన చేసిన మంత్రి గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ వరకు ఏ చికిత్స కోసమైనా గాంధీ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అనంతరం మెదక్ పర్యటనకు వెళ్లిన హరీష్ రావు 180 కోట్ల రూపాయలతో నిర్మించే వైద్య కళాశాలకు భూమి పూజ చేశారు. గవర్నర్లను అడ్డం పెట్టుకుని భాజపా రాజకీయాలు చేస్తోందని, అందుకు ఉదాహరణ నామినేటెడ్ ఎమ్మెల్యేల తిరస్కరణ అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. విశ్వ బ్రాహ్మణులు, ఎరకల కులస్తులు భాజపాకు గట్టిగా బుద్ధి చెప్పాలని మెదక్లో పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారు అసలు ఎవరికి ఇస్తారు నామినేటెడ్ ఎమ్మెల్సీ? ఏ జాతి మీద అయితే ఫోకస్ అవసరం ఉందో అలాంటి దాంట్లోకి ఒకరికి అవకాశం ఇస్తే వాళ్ళు మీ యొక్క హక్కుల కోసం, మీ వెల్ఫేర్ కోసం, మీ అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. ఒకటేమో మన ఎరకల జాతి, రెండవదేమో విశ్వ బ్రాహ్మణులు. అలాంటి విశ్వ బ్రాహ్మణులకు, ఎరకల సమాజానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే గవర్నర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. గవర్నర్ల ద్వారా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మరి ఈ గవర్నర్ గారు ఎన్నికలు వచ్చిండ్రు? వీరు తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షురాలే కదా. మిమ్మల్ని నామినేట్ చేస్తే వచ్చి గవర్నర్ గిరి చేస్తున్నారు. వారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తప్పేంటి? ఇవాళ ఈ జాతికి నాయకత్వం వహించద్దా? ఎరకల జాతికి ఒక ఎమ్మెల్సీ ఉంటే తప్ప? నేను అడుగుతా ఉన్న బీజేపీ నాయకులను, మీరందరూ కేసీఆర్ దిక్కుంటారేమో అని ఇలా రిజెక్ట్ చేసి సత్యనారాయణ ఎమ్మెల్సీ కాకుండా రిటర్న్ పంపేది. ఇదెక్కడి నీతి నాకు అర్థం కాదు. అందరూ కూడా జట్టు కట్టాలి, ఈ బీజేపీ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి.
సీఎం కేసీఆర్ కుటుంబానికి అధికారం తలకెక్కిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ వచ్చి తెలంగాణలో చేసిందేంటని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం గిరిజన వర్సిటీకి స్థలం కేటాయించకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. గిరిజన వర్సిటీకి భారత ప్రభుత్వం స్థలం ఇవ్వకపోయినా త్వరగా పూర్తి చేయాలని కేంద్రం ఆలోచిస్తుందన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మేము రెండోసారి ముఖ్యమంత్రి అయిపోతే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నావు కదా, ఏమైపోయింది? ఎందుకు పెట్టాలా? ఈరోజు మా మీద ఫ్లెక్స్ పెడుతున్నారు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైపోయిందని. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రజల డబ్బుతో పెట్టాలా, నరేంద్ర మోడీ గారి డబ్బు కాదు. మీలాగానే డబ్బులు సంపాదించాలి. కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం కావద్దు, ఫీజిబిలిటీ కాదని చెప్పి అధికారులు అనేక కమిటీలు చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం, ఇది ఫీజిబిలిటీ కాదు. పార్లమెంటులో కూడా చెప్పాము, పార్లమెంట్ బయట చెప్పాము. అసెంబ్లీ ఎన్నికలకు 14 కీలక కమిటీలను భాజపా నియమించింది. ప్రజా సమావేశాల కమిటీ చైర్మన్ గా బండి సంజయ్, మేనిఫెస్టో పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామి, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్ గా మురళీధర్ రావు, మీడియా కమిటీ చైర్మన్ గా రఘునందన్ రావును నియమించింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పోరాటాల కమిటీ చైర్పర్సన్ గా విజయశాంతి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ఎంపీ అరవింద్, ఎలక్షన్ కమిషన్ సమస్యల కమిటీ చైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా ఇంద్రసేనారెడ్డి, ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ చైర్పర్సన్ గా డీకే అరుణ నియమించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధ్యాయులు, నిరుద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడించారు. 317 జీవో ద్వారా భార్యాభర్తలు కలిసే ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదని విమర్శించారు. ఉద్యోగ నియామకాల్లో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలతో పోలిస్తే సర్కారు ప్రకటించిన 5% మధ్యంతర భృతి ఏమాత్రం సరిపోదని మండిపడ్డారు. 2013లో కాంగ్రెస్ సర్కారు 27% ఐఆర్ ఇచ్చినట్లు వివరించారు. జోనల్ విధానంలో స్పష్టత లోపించి అది వాళ్ళ బదిలీలపై ప్రభావం చూపుతుందో ఆ జోనల్ విధానాన్ని పునఃపరిశీలింప చేసి 317 జీవోను పునఃపరిశీలింప చేసి పాత 10 ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో 10 జోన్లు, అందులో 5 ఒక మల్టీ జోన్, ఇంకొక 5 ఇంకొక మల్టీ జోన్. అదేదైతే ఉందో ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు కాకుండా నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలకు సంబంధించి వారికి అభిప్రాయం ఏర్పడుతుంది. సింగరేణి లాభాల్లో కార్మికులకు ప్రకటించిన వాటా 711.18 కోట్ల రూపాయలను దసరా కానుకగా ఈ నెల 16న చెల్లించనున్నట్టు సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నిధుల విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరం సింగరేణి సాధించిన 2222.46 కోట్ల రూపాయల లాభాల్లో 32% కార్మికులకు చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు గతంలోనే సింగరేణి ప్రకటించింది. ఈ మొత్తాన్ని 16న కార్మికుల ఖాతాలో జమ చేయనున్నట్టు సీఎండీ శ్రీధర్ చెప్పారు. ఈ మొత్తంలో సగటున ఒక్కో ఉద్యోగికి 1,53,000 రూపాయల వరకు వాటా అందుతుందని వివరించారు. మొత్తం 46,326 మంది సింగరేణి ఉద్యోగులకు ఈ వాటా అందనుందని తెలిపారు. భూగర్భ గని ఉద్యోగులకు రోజుకు 749.58 రూపాయల చొప్పున వారు పనిచేసిన మొత్తం పని దినాలకు లెక్కగట్టి లాభాల్లో వాటాను ఇస్తారు. ఓపెన్ కాస్ట్ గనులు, ఉపరితల విభాగాల్లో పనిచేసే వారికి రోజుకు 627.41 రూపాయల చొప్పున చెల్లించనున్నట్టు సీఎండీ తెలిపారు. మిగిలిన విభాగాల్లో పనిచేసే వారికి రోజుకు 578.69 రూపాయల చొప్పున అందుతుందని వివరించారు. ఆకస్మిక వరదలతో సిక్కిం కకావికలమైంది. వరద ప్రభావానికి తీవ్రంగా గురైన 4 జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఇప్పటి వరకు 14 మంది మృత్యువాత పడగా మరో 16 మంది గాయపడ్డారు. గల్లంతైన 102 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సిక్కిం సీఎం తమాంగ్ వరద బీభత్సాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆకస్మిక వరదలు సిక్కింలో బీభత్సం సృష్టించాయి. 4 జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా పడింది. 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు పాక్యోంగ్ జిల్లాలో 7, మంగన్లో 4, గ్యాంగ్టక్ లో 3 చనిపోయారు. మరో 26 మంది గాయపడ్డారు. గల్లంతైన 102 మందిలో పాక్యోంగ్ జిల్లాలోని 22 మంది సైనికులు సహా 59 మంది, గ్యాంగ్టక్ లో 22 మంది, మంగన్లో 16 మంది, 5 నామ్చి జిల్లాకు చెందిన వారున్నారు.
ఉత్తర సిక్కింలోని లోనక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. తీస్తా నది బేసిన్ పరివాహ ప్రాంతాల్ని వరదలు ముంచెత్తాయి. 22,000 మందిపై వరదలు ప్రభావం చూపగా 2,000 మందిని సహాయక బృందాలు కాపాడినట్లు సిక్కిం విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వరదల్లో గల్లంతైన 22 మంది సైనికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. నదీ ప్రవాహ ఉధృతి కారణంగా దిగువ ప్రాంతాలకు కొట్టుకుపోయే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. వరద ప్రభావం ఉన్న 4 జిల్లాల్లో 26 పునరావాస క్యాంపులు ఏర్పాటు చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. సిక్కింలోని మంగన్ జిల్లాలో 10,000 మంది, పాక్యోంగ్లో 6,895 మంది, నామ్చీలో 2,579 మంది, గ్యాంగ్టక్లో 2,570 మందిపై వరదల ప్రభావం పడింది. 3 జిల్లాల్లో 11 వంతెనలు ధ్వంసమయ్యాయి. ఒక్క మంగన్ జిల్లాలోనే 8 వంతెనలు కొట్టుకుపోగా నామ్చీ జిల్లాలో 2, గ్యాంగ్టక్ జిల్లాలో ఓ వంతెన ధ్వంసమైంది. వరద ప్రభావిత జిల్లాల్లో తాగునీటి పైపు లైన్లు, మురుగునీటి కాల్వలు, 277 కాంక్రీటేతర నివాసాలు దెబ్బతిన్నాయి. చుంగ్తాంగ్ పట్టణంలోని 80% తీవ్రంగా వరద ప్రభావానికి గురైంది. సిక్కిం రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న 10వ నంబరు జాతీయ రహదారి చాలా ప్రాంతాల్లో ధ్వంసమైంది. ఆకస్మిక వరదలతో తీవ్ర ప్రభావానికి గురైన సింగ్తామ్ ప్రాంతాన్ని సిక్కిం సీఎం తమాంగ్ సందర్శించి తాజా పరిస్థితిని సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించిన ఆయన సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల వారికి పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులతో సిక్కిం పర్యాటక శాఖ అధికారులు టచ్ లో ఉన్నట్లు సిక్కిం విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. చుంగ్తాంగ్ ప్రాంతంలో వరద నీటి మట్టాలు పెరుగుతున్నట్లు స్థానిక ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా సిక్కిం వరదల్లో అమరుడైన నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం కుమ్మన్పల్లికి చెందిన జవాన్ గంగాప్రసాద్ మృతదేహం లభ్యమైంది. వరదల్లో కొట్టుకుపోయిన జవాన్ మృతదేహాన్ని సైనిక అధికారులు గుర్తించారు. గంగాప్రసాద్ మృతి చెందడాన్ని తెలియడంతో ఆయన కుటుంబంతో పాటు స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను తన నాటకాలు, వచనాల ద్వారా వినిపించిన నార్వే రచయిత జాన్ ఫోసే ఈ ఏడాది సాహిత్య నోబెల్కి ఎంపికయ్యారు. ఆయన తన నాటకాలు, వచన కావ్యాల ద్వారా మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలను వివరించారని అవార్డును ప్రకటిస్తూ రాయల్ స్వీడిష్ అకాడమీ కొనియాడింది. 7 ఏళ్ల వయసులోనే ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఫోసే చావంచుల వరకు వెళ్లొచ్చారు. ఆ ఘటనే ఆయనలోని రచయితకు స్ఫూర్తి నింపిందని అకాడమీ గుర్తు చేసింది. తర్వాత సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఫోసే లిటరేచర్లో పట్టా అందుకున్నారు. 1983లో రెడ్ బ్లాక్ పేరుతో తొలి నవల రాసిన ఫోసే మానవ జీవన స్థితిగతులను తన రచనల్లో ప్రధానంగా ప్రస్తావించారు. వ్యక్తిగత జీవితాల్లో జరిగే రోజువారీ ఘటనలను స్ఫూర్తిగా రచనలు చేసే ఫోసే ఇప్పటి వరకు నాటకాలు, నవలలు, చిన్న కథలు, పద్యాలు, పిల్లల పుస్తకాలు కలుపుకొని 40 వరకు రచనలు చేశారు. నార్వే నుంచి నోబెల్ సాహిత్య అవార్డు అందుకున్న 4వ రచయితగా ఫోసే నిలిచారు. 1903, 1920, 1928లో నార్వేకు చెందిన రచయితలు నోబెల్కు ఎన్నికవగా 95 ఏళ్ల తర్వాత ఫోసే పురస్కారం అందుకోనున్నారు.